ఇప్పుడొక చిన్న సినారియో ఊహించుకుందాం. ఒక స్టూడెంట్ ఉన్నారు, అకాడమిక్స్లో ఎంతో కష్టపడి చదివి టాప్ గ్రేడ్స్ తెచ్చుకున్నారు అనుకుందాం. అవును, చాలా ఎఫర్ట్ పెట్టుంటారు. కరెక్ట్. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా చాలా టఫ్ కాంపిటీషన్ని ఫేస్ చేసి ఒక బెస్ట్ జాబ్ క్రాక్ చేస్తారు. ఇక ఆఫీస్లో మొదటి రోజు ఎంతో ఉత్సాహంగా అడుగుపెడతారు కదా. అబ్సల్యూట్లీ, ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అది. కాని అక్కడే అసలు కథ మొదలవుతుంది. మేనేజర్ వచ్చి ఒక ల్యాప్టాప్ చేతిలో పెట్టి, బాబూ, ఈ క్లయింట్ ఇష్యూ కొంచెం సాల్వ్ చెయ్యి అని సింపుల్గా చెప్పి వెళ్ళిపోతాడు. ఓ, అప్పుడు ఆ స్టూడెంట్ పరిస్థితేంటి? పూర్తిగా బ్లాంక్ అయిపోతారు. ఆ డెస్క్ దగ్గర కూర్చొని అసలు పని ఎక్కడ మొదలుపెట్టాలో, ఎవరితో మాట్లాడాలో ఏమీ అర్థంగాదు. అంటే కాలేజీలో చదివిన థియరీలకు, బయట వాస్తవ ప్రపంచంలో చెయ్యాల్సిన పనికి మధ్య ఉన్న ఆ గ్యాప్ వాళ్ళని భయపడుతుందన్నమాట. నిజమే. కార్పొరేట్ కంపెనీల్లో టీమ్స్ని మేనేజ్ చేసేవాళ్లకి ఈ పెయిన్ పాయింట్ గురించి చాలా బాగా తెలుసు. ఒక కొత్త క్యాండిడేట్ని తీసుకుని వాళ్లకి బేసిక్స్ నుండి పని నేర్పించడం అనేది ఇప్పుడు చాలా పెద్ద సవాల్గా మారిపోయింది. అవును. ముందు డిగ్రీ తెచ్చుకో, ఆ తర్వాత పని ఎలా చేయాలో ఆఫీస్లో నిదానంగా నేర్చుకోవచ్చు అనే ఆ పాత అప్రోచ్కి ఇప్పుడు పూర్తిగా కాలం చెల్లిపోయినట్టే. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ అప్రోచ్ ఇప్పుడెక్కడా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణకు ప్రధాన కారణం ఇదే. మన ముందు ఒక అద్భుతమైన డేటాసెట్ ఉంది. విజ్ఞాన్ యూనివర్సిటీ అంటే విఎఫ్ఎస్టీఆర్కి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారి బ్రోషర్ మన దగ్గరుంది. రైట్. ఆ బ్రోషర్లో చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. దానికి తోడు ఆ యూనివర్సిటీ సీఈఓ డాక్టర్ కె మేఘన గారు, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ బండారు శ్రీనివాసరావు గారితో పంచుకున్న ఒక డీటెయిల్డ్ ఇంటర్వ్యూ కూడా మన అనాలిసిస్కి బేస్. వాళ్లు ప్రధానంగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే అనుభవపూర్వక అభ్యసన గురించి మాట్లాడారు. అది చాలా కీ కాన్సెప్ట్. అవును. సో ఈ సోర్సెస్ని బేస్ చేసుకుని అసలు నేటి కార్పొరేట్ ప్రపంచంలో టాలెంట్ పైప్లైన్ ఎలా మారుతోంది, సాంప్రదాయ డిగ్రీల కంటే ప్రాక్టికల్ నైపుణ్యాలకు ఎందుకు ఇంతలా డిమాండ్ పెరుగుతోంది అన్నది మనం డీకోడ్ చేద్దాం. మీరు ఇందాక చెప్పిన ఫస్ట్ డే సినారియో చాలా యాప్ట్గా ఉందండి. ఈ సోర్సెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని, ముఖ్యంగా డాక్టర్ మేఘన గారి అనాలిసిస్ని గమనిస్తే మనకొక ఆశ్చర్యపరిచే విషయం అర్థమవుతుంది. ఏంటది? ఒకప్పుడు ఈ ఇంటర్న్షిప్స్ లేదా అప్రెంటిస్షిప్స్ అంటే కేవలం రెజ్యూమేలో రాసుకోవడానికి ఒక ఎక్స్ట్రా పాయింట్ లాగా మాత్రమే ఉండేవి కదా. అవును, లాస్ట్ సెమిస్టర్లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేశాము అనిపించుకోవటానికి. కరెక్ట్. ఇండస్ట్రీకి అకాడమిక్ చదువుకు మధ్య ఉన్న గ్యాప్ను కవర్ చేయడానికి అదొక ఆప్షన్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు డాక్టర్ మేఘన గారు ఆ ఇంటర్వ్యూలో చెప్తున్న పాయింట్ ఏంటంటే అవిప్పుడు ఆప్షన్ కాదు, అవే కోర్ స్ట్రాటజీగా మారిపోయాయి. వావ్! అంటే మెయిన్ ఫోకస్ మొత్తం దానిపైనే ఉందంటారా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు విద్యాసంస్థలు మా స్టూడెంట్కి 90% మార్కులొచ్చాయి, వాళ్ళకి అన్నీ తెలుసు, మమ్మల్ని నమ్మండి అని చెప్తే గుడ్డిగా నమ్మే పరిస్థితిలో కార్పొరేట్ కంపెనీలు లేవు. ఆ ట్రస్ట్ డెఫిసిట్ అనేది ఇండస్ట్రీలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్రస్ట్ డెఫిసిట్ గురించి మాట్లాడుతుంటే నాకొక ఆలోచన వస్తోంది. దీన్ని ఒక హై స్టేక్స్ ఫ్లైట్ సిమ్యులేటర్ లాగా అనుకోవచ్చా? ఫ్లైట్ సిమ్యులేటర్ ఎలాగో కొంచెం వివరిస్తారా? అంటే ఇప్పుడు ఒక కొత్త పైలట్కి డైరెక్ట్గా 100 మంది ప్యాసెంజర్స్ ఉన్న కమర్షియల్ ఫ్లైట్ అప్పగించరు కదా. ముందు వాళ్ళని నెలల తరబడి సిమ్యులేటర్లో కూర్చోబెడతారు. అవునవును, అక్కడ ఆర్టిఫిషియల్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. గాలివాన సృష్టిస్తారు, ఇంజిన్ ఫెయిల్ అయినట్టు చూపిస్తారు. సిమ్యులేటర్లో ఫ్లైట్ క్రాష్ అయినా ఎవరికీ నష్టం లేదు. కానీ ఆ పైలట్కి ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసే స్కిల్ ఉందో లేదో క్లియర్గా తెలిసిపోతుంది కదా. డాక్టర్ మేఘనా గారు చెప్తున్న ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అప్రోచ్ కూడా కంపెనీలకి అచ్చం అలాంటి సిమ్యులేటర్ లాంటిదే అనిపిస్తోంది. పర్ఫెక్ట్ అనాలజీ అండి. అది ఖచ్చితంగా ఒక సిమ్యులేటర్ లాంటిదే. ఈ మార్పు ఎందుకొచ్చిందో డాక్టర్ మేఘనా గారి ఇంటర్వ్యూలో చాలా లాజికల్గా వివరించారు. దానికి ప్రధాన కారణం ర్యాపిడ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే టెక్నాలజీ వేగంగా మారిపోవటం వల్లే ఇదంతా జరుగుతోందా? అవును. ఒకప్పుడు ఒక పెద్ద ఐటీ కంపెనీలో ఒక ఫ్రెషర్ని హైర్ చేసుకుంటే వాళ్ళని 6 నెలలో 12 నెలలో బెంచ్ మీద కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చే సమయం బడ్జెట్ ఆ కంపెనీ దగ్గర ఉండేది. కరెక్ట్. ఆన్బోర్డింగ్ ప్రాసెస్ చాలా స్లోగా ఉండేది. కానీ ఇప్పుడు బిజినెస్ స్పీడ్ విపరీతంగా పెరిగిపోయింది. వాళ్లు కస్టమర్ అనాలిటిక్స్ టీంను పెంచుతున్నా, లేదా తమ ఈకామర్స్ కోసం డిజిటల్ మార్కెటింగ్ను స్కేల్ చేస్తున్నా వాళ్లకు మొదటి వారం నుండే ప్రొడక్టివిటీ కావాలి. అంటే డే 1 నుండే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. అబ్సల్యూట్లీ. క్లయింట్స్తో కమ్యూనికేట్ చేయడం, లైవ్ డేటాబేసుల్లో పాల్పంచుకోవడం వెంటనే జరిగిపోవాలి. అందుకే ఈ ఇంటర్న్షిప్ మోడల్ అనేది కేవలం పని నేర్చుకునే చోటు మాత్రమే కాదు, అదొక
తక్కువ ఖర్చుతో కూడిన పొడిగించబడిన ఇంటర్వ్యూలాగా మారిపోయింది. ఒక్క నిమిషం, ఎక్స్టెండెడ్ ఇంటర్వ్యూనా? సాధారణ క్యాంపస్ ఇంటర్వ్యూకి దీనికి అసలు తేడా ఏంటి? తేడా చాలా ఉంది. ఒక ప్యానెల్ ముందు కూర్చునే అరగంట పాటు జరిగే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎవరైనా సరే ముందే ప్రిపేర్ అయిన ఆన్సర్స్ చెప్పేయగలరు. తమ కమ్యూనికేషన్ స్కిల్స్తో తాము ఆ జాబ్కి బెస్ట్ ఫిట్ అని నమ్మించగలరు. నిజమే, ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి చాలా ట్రిక్స్ ఉన్నాయిప్పుడు. కరెక్ట్. కానీ ఒక 3 నెలల పాటు వాళ్లతో నిజమైన ఆఫీస్ వాతావరణంలో పనిచేయిస్తే అప్పుడు అసలు రంగు బయటపడుతుంది. వర్క్ ప్రెజర్ పెరిగినప్పుడు ఆ విద్యార్థి ప్రవర్తన ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఓ, అంటే బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కూడా చెక్ చేస్తారన్నమాట. అవును. అనుకోని సమస్యలు వచ్చినప్పుడు పానిక్ అవుతున్నాడా లేక లాజికల్గా ఆలోచిస్తున్నాడా, టీం మెంబర్స్తో ఈగో క్లాషెస్ వస్తున్నాయా, వాళ్ల కంపెనీ కల్చర్కి సరిపోతున్నాడా లేదా అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలో కవర్ చేయలేని హిడెన్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇక్కడ దొరికిపోతాయి. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇది కంపెనీల వైపు నుండి చాలా సేఫ్ ప్లే అన్నమాట. కానీ నాకొక చిన్న సందేహం. మనం సోర్సెస్లో విఎఫ్ఎస్టీఆర్ అంటే విజ్ఞాన్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం కదా? అవును. ఎన్ఏఏసి A+ గ్రేడ్, అలాగే NIRF 70వ ర్యాంకున్న సంస్థ. కరెక్ట్. కానీ చాలా కాలేజీలలో ఇంటర్న్షిప్ అనేది కేవలం ఒక ఫార్మాలిటీ కదా. ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చెయ్యాలి. సో ఏదో ఒక కంపెనీకెళ్ళి ఒక మేనేజర్ కింద నెల రోజులు తిరిగి సంతకం పెట్టించుకొని వస్తారు. ఇందులో కొత్తేముందసలు? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. బయట చాలా చోట్ల జరిగేది అదే. కానీ విఎఫ్ఎస్టీఆర్ బ్రోషర్ని, డాక్టర్ మేఘనా గారి ఇంటర్వ్యూ పాయింట్స్ని మనం డీప్గా అనలైజ్ చేస్తే వాళ్లు దీన్ని ఒక చెక్ బాక్స్ లాగా చూడట్లేదని అర్థమవుతుంది. వాళ్లు తమ అభ్యసన విధానాన్ని 3 బలమైన మూలస్తంభాలపై నిర్మించారు అని చెప్తున్నారు. 3 పిల్లర్సా? అందులో మొదటిదేంటి? మొదటిది రోల్ బేస్డ్ ప్లేస్మెంట్. ఇది మీరు ఇందాక చెప్పినట్టు మేనేజర్ వెనకాల తిరిగే షాడోయింగ్ కాదు. షాడోయింగ్ కాకపోతే ఇంకేంటి? ఒక స్టూడెంట్కి ఒక కంపెనీ ఎలాంటి పనులిస్తుంది? అక్కడే అసలు విషయముంది. రోల్ బేస్డ్ అంటే ఒక నిర్దిష్టమైన బాధ్యతను అప్పగించడం. ఉదాహరణకు, ఒక స్టూడెంట్ని బ్యాంకులో ఇంటర్న్షిప్కి పంపిస్తే అక్కడ వాళ్లకి కేవలం ఫామ్స్ ఫిల్ చేయడం నేర్పించరు. క్రెడిట్ ఆపరేషన్స్ లాంటి కీలక పనుల్లో కూర్చోబెడతారు. క్రెడిట్ ఆపరేషన్స్ అంటే లోన్స్ అప్రూవ్ చేయడం లాంటివా? అది చాలా రిస్క్ కదా? అవును. ఒక బిజినెస్ ఓనర్ లోన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని అనలైజ్ చేయడం, అందులో ఉన్న రిస్క్ ఏంటో అంచనా వేయడం లాంటి రియల్ రోల్స్ ఇస్తారు. లేదా అగ్రిబిజినెస్ కంపెనీకి వెళ్తే కొత్త మార్కెట్ అవుట్రీచ్ కోసం ఏరియల్ మ్యాపింగ్ డేటా అనలైజ్ చేయడం లాంటివి చేయిస్తారు. దీనివల్ల సంస్థ బాటమ్ లైన్కి నిజంగానే ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, అది ఫస్ట్ పిల్లర్ రోల్ బేస్డ్ వర్క్, అంటే నిజమైన పనులు చేయడం అన్నమాట. మరి సెకండ్ పిల్లర్ ఏంటి? రెండవది నిరంతర ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్. చాలా కాలేజీలు ప్లేస్మెంట్ సీజన్ వచ్చినప్పుడు మాత్రమే కంపెనీలకు ఫోన్లు చేస్తుంటాయి కదా? అవును, కరెక్టే. మా పిల్లలకి జాబ్స్ ఇవ్వండి అని. మా స్టూడెంట్స్ మీ దగ్గర ఎలా పనిచేశారు, వాళ్లలో ఏ స్కిల్స్ మిస్ అవుతున్నాయి అని అడిగి తెలుసుకుంటారు. ఓ, అంటే సిలబస్ని అప్పటికప్పుడు అప్డేట్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇండస్ట్రీ వాళ్ళు మీ పిల్లలు థియరీ బాగానే చెప్తున్నారు కానీ పవర్ BI టూల్ వాడటంలో స్లోగా ఉన్నారు అని చెప్తే వెంటనే వచ్చి తమ సిలబస్లో ఆ టూల్ని ఇంటిగ్రేట్ చేస్తారు. ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్. అబ్సల్యూట్లీ. అది చాలా లాజికల్గా ఉంది. మరి మూడవ పిల్లర్ ఏంటి? మూడవది వాటన్నిటికంటే అత్యంత కీలకమైనది, ఫ్యాకల్టీ మెంటార్షిప్తో స్ట్రక్చర్డ్ రిఫ్లెక్షన్. స్ట్రక్చర్డ్ రిఫ్లెక్షన్ వినడానికి చాలా హెవీ అకాడమిక్ జార్గన్లాగా ఉంది. ప్రాక్టికల్గా ఇదెలా పనిచేస్తుందో కొంచెం సింపుల్గా చెప్తారా? తప్పకుండా. సింపుల్గా చెప్పాలంటే, ఒక స్టూడెంట్ ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు ఒక తప్పు చేశాడనుకుందాం. ఒక క్లయింట్తో నెగోషియేట్ చేసేటప్పుడు డీల్ క్లోజ్ చేయలేకపోయాడు. ఆ స్టూడెంట్ నిరాశగా కాలేజీకి వస్తాడు. సహజమే. అప్పుడు ఫ్యాకల్టీ ఏం చేస్తారు? ఆ ఫ్యాకల్టీ మెంటార్ ఆ స్టూడెంట్తో కూర్చుని ఎందుకు ఫెయిల్ అయ్యావు అని జస్ట్ అడిగి వదిలేరు. నీ పిచ్ ఎక్కడ స్టార్ట్ చేశావు, క్లయింట్ అబ్జెక్షన్ ఏంటి, మన కరికులంలో ఉన్న కన్జ్యూమర్ బిహేవియర్ థియరీని ఇక్కడ ఎలా అప్లై చేయొచ్చు అని ఆ ఫెయిల్యూర్ని డీకన్స్ట్రక్ట్ చేస్తారు. దాట్స్ రియలీ పవర్ఫుల్. అంటే ఆఫీస్లో తాము నేర్చుకున్న దాన్ని కాలేజ్లో చదువుకున్న కాన్సెప్ట్స్తో కనెక్ట్ చేస్తారన్నమాట. అవును. ఆ రిఫ్లెక్షన్ జరిగినప్పుడే వాళ్ల బ్రెయిన్లో ఆ సబ్జెక్ట్ పర్మనెంట్గా రిజిస్టర్ అవుతుంది. ఫెయిల్యూర్ని ఒక కేస్ స్టడీలాగా మార్చేయడం అన్నమాట. నిజంగా ఇది చాలా మంచి అప్రోచ్. అయితే డాక్టర్ మేఘనా గారు చెప్తున్న ఈ మోడల్ ఎంతవరకు సక్సెస్ అవుతోందో మనం నంబర్స్లో కూడా చూడాలి కదా.
విఎఫ్ఎస్టీఆర్ బ్రూషర్లోని డేటాని మనం గమనిస్తే బీబీఏ మరియు ఎంబీఏ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఏకంగా 90% ప్లేస్మెంట్స్ చూపిస్తున్నారు. అందులో 70% పెయిడ్ ఇంటర్న్షిప్స్ అట. ఆ నంబర్స్ నిజంగానే ఇంప్రెసివ్. ప్యాకేజీల గురించి కూడా చూశారా? అదే చూస్తున్నాను. అత్యధిక ప్యాకేజీ రూ. 16 లక్షలు కాగా సగటు ప్యాకేజీ రూ. 5.5 లక్షలుగా ఉంది. ఒక్క నిమిషం, ఒక ఫ్రెషర్కి 16 లక్షల ప్యాకేజీ అంటే మామూలు విషయం కాదసలు. ఒక కంపెనీ అంత డబ్బు ఒక ఫ్రెషర్కి ఎందుకు ఇస్తుంది? వాళ్ళకా క్యాండిడేట్లో కనిపించే వాల్యూ ఏంటి? దీనికి బ్రోచర్లో ఉన్న 1 సెమిస్టర్ ప్రాజెక్ట్కి ఒక లింక్ ఉందండి. అవునా? ఏంటా లింక్? ఆ 16 లక్షలు ఊరికే ఎవరు ఇవ్వరు. ఆ 1 సెమిస్టర్ ప్రాజెక్ట్లో అసలు ఏం జరుగుతుందో చూస్తే మనకు ఈ నంబర్స్ వెనుకున్న లాజిక్ అర్థమవుతుంది. సాధారణ కాలేజీల్లో ఒక బిజినెస్ స్టూడెంట్ సేల్స్ పైప్లైన్ లేదా లీడ్ జనరేషన్ గురించి ఒక చాప్టర్ చదువుతాడు, ఎగ్జామ్ రాస్తాడు, అంతే. అవును, ఎగ్జామ్ రాసి మర్చిపోతారు కూడా. కరెక్ట్. కానీ ఈ ప్రాజెక్ట్ ద్వారా విఎఫ్ఎస్టీఆర్ విద్యార్థులు ఒక కంపెనీలో 6 నెలల పాటు ఆ సేల్స్ పైప్లైన్ని స్వయంగా మేనేజ్ చేస్తారు. లీడ్స్ని తీసుకురావడం, వాళ్ళని ఫాలో అప్ చేయడం, సేల్ని క్లోజ్ చేయడం, ఇదంతా వాళ్ల చేతులతో వాళ్లే చేస్తారు. ఓహ్, అంటే థియరీ నుండి డైరెక్ట్ యాక్షన్లోకి దిగుతారన్నమాట. అబ్సల్యూట్లీ. 6 నెలల తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి ఆ స్టూడెంట్ ఒక ఎంప్లాయ్ లాగా మారిపోతాడు. వాళ్ళని హైర్ చేసుకున్న కంపెనీకి ఎలాంటి ట్రైనింగ్ పీరియడ్ అవసరం లేదు. డే 1 నుండే వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తారు. వావ్! ఆ ప్లగ్ అండ్ ప్లే కేపబిలిటీ కోసమే కంపెనీలు అంత ప్రీమియం ప్యాకేజీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ట్రైనింగ్ కాస్ట్ మిగిలిపోతుంది కదా కంపెనీలకి. ఇదంతా చూస్తుంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ రూపురేఖలే మారిపోతున్నాయని స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ డాక్టర్ శ్రీనివాసరావు గారు మరియు డాక్టర్ మేఘనా గారి ఇంటర్వ్యూలో ప్రస్తావించిన మరో ఆసక్తికరమైన పాయింట్ని టచ్ చేద్దాం. తప్పకుండా. సాధారణంగా మేనేజ్మెంట్ కోర్సులు అనగానే మనకు ఐటీ లేదా ఫైనాన్స్ రంగాలు మాత్రమే గుర్తుకొస్తాయి. అందరూ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ అంటారు. కానీ బ్రోచర్లో పేర్కొన్న స్పెషలైజేషన్లు చూస్తే ఇది కేవలం ఏసీ రూమ్లకు పరిమితమైన ఎడ్యుకేషన్ కాదు అనిపిస్తుంది. అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్, డేటా సైన్స్, బిజినెస్ అనాలిటిక్స్ లాంటి రంగాలలో భారీగా డిమాండ్ ఉందని చెప్తున్నారు. అవును, ఆ స్పెషలైజేషన్స్ చూడ్డానికి కొంచెం కొత్తగా అనిపించొచ్చు కానీ వాటికి డిమాండ్ చాలా ఉంది. అసలు ఈ రంగాల్లో బిజినెస్ స్టూడెంట్స్కి అంత అవసరమేమొచ్చింది? అనిపించని రంగాల్లో ఇప్పుడు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టాలెంట్ అవసరం విపరీతంగా పెరుగుతోంది. డాక్టర్ మేఘనా గారు చెప్పిన ఒక ఉదాహరణ చూద్దాం. చెప్పండి. ఒక టైర్ 2 నగరంలో లాజిస్టిక్స్ లేదా సప్లై చైన్ చూసుకోవడం అనుకుందాం. ఇది దూరం నుండి చూస్తే సింపుల్గా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అందులో ఎంత కాంప్లెక్సిటీ ఉంటుందో ఆలోచించండి. అంటే డెలివరీ చేయడంలో కాంప్లెక్సిటీ ఏముంటుంది? ఒక సరుకు డెలివరీ కావాలి, మధ్యలో ట్రక్ బ్రేక్డౌన్ అవుతుంది, లోకల్ యూనియన్స్తో మాట్లాడాలి, కస్టమర్కి సమాచారం ఇవ్వాలి, ఇన్వెంటరీ డేటాను కరెక్ట్గా క్యాప్చర్ చేయాలి. ఇదొక చావో రేవో లాంటి పరిస్థితండి. ఓ మై గాడ్, ఇన్ని రకాల సమస్యలుంటాయా? అవును. ఇక్కడ సిలబస్లో ఉన్న ఫార్ములాలు పనికిరావు. ఆన్ ది స్పాట్ డిసిషన్ మేకింగ్ కావాలి. ఈ కోర్సులు ఆ రియల్ వరల్డ్ కేయాస్ని హ్యాండిల్ చేయడానికి స్టూడెంట్స్ని సిద్ధం చేస్తున్నాయి. అగ్రి బిజినెస్ అయినా సరే రైతుల దగ్గర నుండి పంటను కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్కి పంపి సూపర్ మార్కెట్కి చేర్చే ఆ వాల్యూ చైన్ని ఆప్టిమైజ్ చేయడానికి అద్భుతమైన అనలిటికల్ స్కిల్స్ కావాలి. ఈ లాజిస్టిక్స్ ఎగ్జాంపుల్ వింటుంటేనే చాలా టెన్షన్గా ఉంది నాకు. ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఇలాంటి సంక్లిష్టమైన ఒత్తిడితో కూడిన పనులు చేయడానికి నిజంగానే మెంటల్గా సిద్ధంగా ఉన్నారా? అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? ఇక్కడే అసలైన ఛాలెంజ్ ఉంది. డాక్టర్ మేఘనా గారు ప్రస్తావించిన అతిపెద్ద సవాలు కూడా ఇదే. ఇదంతా జరగాలంటే ముందుగా విద్యార్థుల మైండ్ సెట్ మారాలి అంటారు వారు. అంటే ఇప్పుడున్న వాళ్ల ఆలోచనా విధానంలో లోపముందంటారా? లోపమని కాదు కానీ ఇప్పటికీ చాలామంది విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులు కూడా రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు. వాళ్లు కేవలం బ్రాండ్ నేమున్న కంపెనీల వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఇంటర్న్షిప్ కావాలి, అక్కడికి వెళ్లి నేను కేవలం కాఫీలు తెచ్చినా జిరాక్సులు తీసినా పర్లేదు, ఆ పెద్ద బ్రాండ్ లోగో నా రెజ్యూమేలో ఉండాలి అని అనుకుంటున్నారు. దీనినే బ్రాండ్ ఆబ్సెషన్ అంటారు కదా? ఎగ్జాక్ట్లీ. ఈ అప్రోచ్ని డాక్టర్ మేఘనా గారు క్రెడెన్షియల్ సీకింగ్ అని పిలుస్తున్నారు. అంటే కేవలం సర్టిఫికెట్ కోసం ఒక బ్రాండ్ ట్యాగ్ కోసం వెంపర్లాడ్డం. నా రెజ్యూమేకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే ఈ ఆలోచనా విధానం నుండి బయటకు రావాలి. అంటే ఆ క్రెడెన్షియల్ సీకింగ్ మైండ్ సెట్ నుండి బయటకు వచ్చి దానికి బదులుగా ఏమని ఆలోచించాలి? వాళ్ళు కాంట్రిబ్యూషన్ సీకింగ్ మైండ్ సెట్కు మారాలి.
అంటే ఒక చిన్న స్టార్టప్ అయినా సరే నేను ఇక్కడ ఈ సంస్థకు ఏమి ఆపాదించగలను, నేను వాళ్లకు ఎలాంటి వాల్యూ యాడ్ చేయగలను అని ఆలోచించాలి. దాట్స్ అ గ్రేట్ పాయింట్. అంటే సంస్థకి నేనే ఏమి ఇవ్వగలను అని ఆలోచించడమన్నమాట. అవును. ఆ సంస్థలోకి వెళ్ళి వాళ్ల ప్రాబ్లమ్స్ ఏమిటి, వాటిని నా స్కిల్స్తో ఎలా సాల్వ్ చెయ్యాలి అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. బ్రోషర్లోని ఇంకో పాయింట్ చూస్తే వీమ్యాట్, ఐసెట్, క్యాట్, మ్యాట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆధారంగా విద్యార్థులకు 75% వరకు స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఓ 75% స్కాలర్షిప్ అంటే ఫైనాన్షియల్ బర్డెన్ చాలా వరకు తగ్గిపోతుంది కదా. అబ్సల్యూట్లీ. యూనివర్సిటీ ఫైనాన్షియల్ బర్డెన్ని తగ్గిస్తోంది, అది బాగుంది. కానీ ఆ చదువును ఉపయోగించి భవిష్యత్తు నిర్మించుకోవాల్సింది విద్యార్థే కదా. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్సెట్ ఉన్న విద్యార్థులే ఎటువంటి వాతావరణంలో అయినా సరే ఇంటర్న్షిప్ పూర్తి కాగానే అప్రయత్నంగా శాశ్వత ఉద్యోగులుగా మారిపోతారు. ఈ కాంట్రిబ్యూషన్ మైండ్ సెట్ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇదంతా వినడానికి బాగానే ఉంది, థియరిటికల్గా అద్భుతంగా ఉంది. కానీ ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీలో నాకొక పెద్ద సందేహం ఉంది. ఏంటది? అడగండి. ఇంటర్న్షిప్స్ పేరుతో, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పేరుతో కంపెనీలు విద్యార్థులను కేవలం చీప్ లేబర్ కోసం, అంటే చాలా తక్కువ జీతానికి వాడుకుంటున్నాయనే విమర్శ ఒకటి ఎప్పట్నుండో ఉంది కదా. ఇది చాలా కామన్గా వినిపించే మాట. అవును. అంటే ఒక బడా ఐటీ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వస్తుంది. వాళ్ళు లక్షలు జీతమిచ్చే ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ని తీసుకోకుండా ఒక 10 మంది ఇంటర్న్స్ని తీసుకుని వాళ్లతో డేటా ఎంట్రీ లాంటి పనులు చేయించుకుని పని కానిచ్చేస్తున్నారని ఒక ఆరోపణ ఉంది. యూనివర్సిటీ క్లెయిమ్స్ అన్నీ బాగున్నా ఈ కార్పొరేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ని డాక్టర్ మేఘన గారు ఎలా అడ్రస్ చేస్తున్నారు? మీరడిగింది చాలా సహేతుకమైన ఆందోళనండి. ఇది ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్నే. అయితే దీనికి డాక్టర్ మేఘన గారు ఇంటర్వ్యూలో చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అది లాజికల్గా కూడా కరెక్టే అనిపిస్తుంది. అవునా? ఏమని చెప్పారు? బ్రోచర్ డేటా ప్రకారం ప్రస్తుతం ఈ VFSTR విధానం ద్వారా పెయిడ్ ఇంటర్న్షిప్స్కి వెళ్తున్న విద్యార్థులకు నెలకు 35,000 నుండి 45,000 వరకు స్టైపెండ్ లభిస్తోంది. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక కంపెనీ ఒక ఇంటర్న్కు నెలకు 45,000 చెల్లిస్తోంది అంటే అది కేవలం నామమాత్రపు ఖర్చు కాదు కదా. నిజమే. 45,000 అంటే అది చాలా మంచి స్టార్టింగ్ శాలరీ కిందే లెక్క. ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న పనో డేటా ఎంట్రీనో చేయించుకోవడానికి అంత డబ్బు ఎవరో ఖర్చు పెట్టరు. ఆ సంస్థ విద్యార్థి సామర్థ్యంపై పడుతున్న నిజమైన పెట్టుబడి అది. ఓకే. 45,000 స్టైపెండ్ ఇస్తున్నారు అంటే వాళ్ళు విద్యార్థిని సీరియస్గా తీసుకుంటున్నారనే అర్థమొస్తోంది. కానీ ఎంత స్టైపెండ్ ఇస్తున్నారు అన్నదానికంటే వాళ్లతో ఎలాంటి పని చేయించుకుంటున్నారు అన్నది కూడా పాయింటే కదా. కరెక్ట్. వర్క్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ 45,000 ఇచ్చి కూడా వాళ్లతో 3 నెలలు కేవలం క్లరికల్ పనులే చేయిస్తే అది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎలా అవుతుంది? స్టూడెంట్ కెరియర్కి అది ఎలా ఉపయోగపడుతుంది అసలు? అబ్సల్యూట్లీ. డాక్టర్ మేఘన గారు క్లియర్ చేసిన పాయింట్ కూడా అదే. ఒక విద్యార్థిని తీసుకుని 3 నెలల పాటు కేవలం డేటా ఎంట్రీ లాంటి రొటీన్ గుమాస్తా పనులు చేయిస్తే అది అసలు ఇంటర్న్షిప్ అనిపించుకోదు. దాన్ని మనం కేవలం టెంపరరీ ఎంప్లాయ్మెంట్ లేదా తాత్కాలిక ఉపాధి అని మాత్రమే అనాలి. అవును కదా. అందులో నేర్చుకోవడానికేమీ ఉండదు. అందుకే ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా విద్యాసంస్థలదే. వాళ్ల కరికులంలో స్పష్టమైన లెర్నింగ్ అబ్జెక్టివ్స్ ఉంటాయి. మనం ఇందాక మాట్లాడుకున్న 3వ పిల్లర్ అంటే ఫ్యాకల్టీ మెంటార్షిప్ ఇక్కడే కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే యూనివర్సిటీ వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటారన్నమాట. అవును. యూనివర్సిటీ వాళ్ళు రెగ్యులర్గా కంపెనీల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ స్టూడెంట్ చేస్తున్న పని ఆ లెర్నింగ్ అబ్జెక్టివ్స్కి మ్యాచ్ అవుతుందా లేదా అని మానిటర్ చేస్తారు. అంటే ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయన్నమాట. విద్యాసంస్థ కంటిన్యూస్గా ఇన్వాల్వ్ అయితే కంపెనీలు స్టూడెంట్స్ని చీప్ లేబర్గా వాడుకునే ఛాన్స్ తగ్గుతుంది. వాస్తవానికి ఒక కార్పొరేట్ సంస్థ కోణం నుండి ఆలోచిస్తే వాళ్లు దీన్ని చీప్ లేబర్ కోసం వాడుకోవట్లేదు. ఒక కొత్త వ్యక్తిని శాశ్వతంగా ఉద్యోగంలోకి తీసుకోవడం, వాళ్లకి లక్షల్లో ప్యాకేజీ ఆఫర్ చేయడం అనేది సంస్థకు చాలా ఖరీదైన వ్యవహారం. ట్రూ. హైరింగ్ కాస్ట్ చాలా ఎక్కువే ఉంటాయి. ఒకవేళ ఆ క్యాండిడేట్ పనికిరాడు అని 6 నెలల తర్వాత తెలిస్తే సంస్థకు టైం వేస్ట్, మనీ వేస్ట్, అలాగే ప్రాజెక్ట్కి డ్యామేజ్. ఇదొక పెద్ద రిస్క్. ఆ రిస్క్ను తగ్గించుకోవడానికి, అంటే తమ హైరింగ్ ప్రాసెస్ని డీరిస్కింగ్ చేసుకోవడానికి ఈ ఇంటర్న్షిప్లను ఒక సురక్షితమైన మార్గంగా వాళ్లు వాడుకుంటున్నారు. వాళ్ల టార్గెట్ చౌకగా పని చేయించుకోవడం కాదు, సరైన క్యాండిడేట్ని తప్పులు లేకుండా సెలెక్ట్ చేసుకోవడం.
రైట్. సో ఇదొక విన్ విన్ సిచ్యువేషన్ లాంటిది. కంపెనీలకు రిస్క్ తగ్గుతుంది, స్టూడెంట్స్కి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే డాక్టర్ మేఘనా గారు మరియు డాక్టర్ శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ, ఈ బ్రోషర్ డేటా ఇవన్నీ కలిపి చూస్తుంటే మనకు ఫైనల్గా అర్థమయ్యే ఒక బిగ్ పిక్చర్ ఏమిటి? ఈ చర్చను క్రోడీకరిస్తే విద్యాసంస్థలు తమ కరిక్యులంలో ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్ను కేవలం ఒక అదనపు ఆకర్షణగానో లేదా అడ్మిషన్లు పెంచుకోవడానికి వాడే మార్కెటింగ్ గిమ్మిక్ లాగానో చూడకూడదు. ఏమాత్రం చూడకూడదు. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్నే అసలైన మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అని వాళ్ళు గుర్తించాలి. కరెక్ట్. ఇక్కడ కఠినమైన వాస్తవం ఏంటంటే, ఒకవేళ ఏ విద్యాసంస్థ అయినా కాలంతో పాటు మారకపోతే, పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా తమ బోధనా విధానాన్ని మార్చుకోకపోతే, ఆ సంస్థలు నెమ్మదిగా తమ ఉనికినే కోల్పోతాయి. దీన్నే స్లో ఎరోషన్ ఆఫ్ రెలెవెన్స్ అంటారు. అవును, అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోవడం ఖాయం. కార్పొరేట్ సంస్థలు చాలా స్మార్ట్ అయ్యాయి. ఏ కాలేజ్ విద్యార్థులు గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేస్తున్నారు, ఎవరికి థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, ఎవరు ప్రాబ్లమ్స్ని త్వరగా సాల్వ్ చేస్తున్నారు అనే డేటాను ఆ కంపెనీల హెచ్ఆర్లు ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. కాబట్టి మేం పాత పద్ధతుల్లోనే కేవలం బ్లాక్ బోర్డుకి పరిమితమై పాఠాలు చెప్తామంటే ఇక కుదరదు. మార్కెట్ చాలా రూత్లెస్గా ఉంది. అడాప్ట్ అవ్వకపోతే కనుమురుగైపోవడమే. ఈ అడాప్టేషన్, ఈ మార్పులు చూస్తుంటే భవిష్యత్తు గురించి ఒక బలమైన ఆలోచింపచేసే ప్రశ్న నా మెదడులో తొలుస్తోంది. ఏంటా ప్రశ్న? ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు కొత్త డిగ్రీగా మారిపోతోంది కదా. మనం ఇదే ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఈ సాంప్రదాయ యూనివర్సిటీ సర్టిఫికెట్లు, ఈ కాగితం ముక్కలు పూర్తిగా కనుమురుగైపోయే రోజు వస్తుందా అనిపిస్తోంది. వండర్ఫుల్ థాట్ అండి. అది సాధ్యమే. వ్యక్తి అర్హతను నిర్ణయించడానికి వాళ్ళు ఏ కాలేజీలో చదివారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి అన్న దాంతో అసలు పనే లేకుండా కేవలం వాళ్ళ కార్పొరేట్ అప్రెంటిస్షిప్ రికార్డులు, వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు అన్న విషయాలు మాత్రమే ఒక స్టాండర్డ్ ప్రామాణికంగా మారతాయా? అదే జరిగితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు ఎక్కడికి వెళ్తుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనే అద్భుతమైన కాన్సెప్ట్ మన విద్యా వ్యవస్థను ఇంకా ఎన్ని మలుపులు తిప్పుతుందో, కార్పొరేట్ హైరింగ్ని ఎలా రీడిఫైన్ చేస్తుందో మనం వేచి చూడాల్సిందే. సో ఈ థాట్తో ఈనాటి ఈ డీప్ డైవ్ అనాలిసిస్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.